హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. సో ఉదయాన్నే అయితే బయట వీధిలోని మంచిగా ముగ్గు అనేది వేసేసుకుని ఇంట్లో పూజ అనేది కూడా చేసుకున్నాను. ఈరోజు ఏంటంటే సేమియా పాయసం కొద్దిగా ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర అలా పెట్టి ఇంట్లో అలానే మామిడి పళ్ళు ఉంటే అవి కూడా పెట్టి దండం పెట్టుకున్నాను. అండ్ నైట్ నేను వాషింగ్ మిషన్ సమ్ టైమ్స్ ఆన్ చేసేస్తాను, లేదంటే ఉదయాన్నే ఆన్ చేస్తాను. బట్టలు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఉదయాన్నే అయితే ఇంట్లో అందరికీ కలిపి, అంటే పిల్లలు నేనే కదా, సో ముగ్గురికి కలిపి ఇక్కడ కీర, క్యారెట్, యాపిల్ అండ్ అలానే బీట్రూట్, సో 4 కలిపి పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని మంచిగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మనం ఈ కీరాని తప్పించి ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాం, బట్ కీరా కూడా ఇంక్లూడింగ్ తీసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అది కూడా కొన్నిసార్లు అయితే టమాటా హాఫ్ పీస్ వేస్తున్నాను. అండ్ లెమన్ కూడా కొద్దిగా స్క్వీజ్ చేస్తున్నాను అనమాట, ఒక హాఫ్ పీస్. సో అవన్నీ అలా మిక్స్ చేసేసి కావాలనుకుంటే ఇందులో 1 or 2 స్పూన్స్ హనీ కూడా మిక్స్ చేసి తీసుకుంటే చాలా మంచిది, హెల్దీ మాట. ఎర్లీ మార్నింగ్ అలా మనం వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వలన చాలా హెల్త్కి ఎంత బాగుంటుందో, స్కిన్ కూడా చాలా గ్లోయిగా షైనీగా ఉంటుంది. సో ఇది. అండ్ మార్నింగ్ వంట అనేది ఇంకా నేను వీడియో అనేది షూట్ చేయలేదు, కానీ వంట చేస్తున్న సమయంలో నేను మా వారితో మాట్లాడుతున్నాను. అదే టైంకి మా అయ్య గారు కూడా వచ్చారన్నమాట. అండ్ రిత్విక్కి మనం చెప్పాను కదా, అంటే సమ్మర్ టైం అయినా కూడా స్కూల్ నుండి కొన్ని ఇంకా వర్క్స్ అవి వస్తున్నాయి అని చెప్పి అవి చేసుకుంటున్నాను అనమాట. కిషాంత్ అయితే కారిడార్లో సైకిల్ తొక్కుకుంటున్నాడు. సో ఈ టైంలో పిల్లలు చదివినవన్నీ కూడా మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలాంటివి వాళ్ళకి ఒక టైం టేబుల్ లాంటివి ప్రిపేర్ చేసి ఇచ్చారన్నమాట. సో అది ఫాలో అవుతున్నారు. అలా బెస్ట్ అని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. అండ్ అలా కిషాంత్కి, రిత్విక్కి ఇద్దరికి వచ్చాయి. సో రిత్విక్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సిలబస్, అందుకోసం వాడు ఎక్కువగా నోట్ చేసుకుంటున్నాడు. మావయ్య గారికి అయితే టీ పెట్టించాను. అండ్ కర్రీస్ అనేవి ప్రిపేర్ చేశాను కదా, కర్రీస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి నేను పెట్టిచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. బయట వ్యూ చూపిస్తున్నాను. ఎంత ఎండలు అంటే అసలు మామూలుగా కాదు. ఎంత ఎర్లీగా వంటలు పనులు పూర్తయిపోతే అంత తొందరగా ఫ్యాన్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఏసీ ఆన్ చేసేసుకుంటే ఏసీ అతిగా ఎక్కువ అలవాటైనా కూడా అది కూడా ఇబ్బంది, చెమటలు ఎక్కువ తొందరగా పట్టేస్తుంటాయి. బట్ ఆ రోజు కొంచెం ఏదో వెదర్ కూల్గా ఉన్నా కానీ ఎంత గుమాయించిందంటే మామూలుగా కాదు. సో ఈరోజు నేను లంచ్లోకి ఏం చేశానంటే పప్పు, మామిడికాయ ప్రిపేర్ చేసి ఇలా కాకరకాయ ఫ్రై పెట్టాను అనమాట. సో నేనైతే బ్రౌన్ రైస్ కుక్ చేసుకుంటాను కదా, ఇంకా డైరెక్ట్ లంచ్ చూపిస్తున్నాను. కొన్ని ఒడియాలు కూడా ఫ్రై చేసి సలాడ్ కూడా అన్నీ కూడా నేను ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఇది నా వారం ప్లేట్ అనమాట. సో ఇది. అండ్ తర్వాత అయితే డీటాక్స్ వాటర్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది అని చెప్పాను కదా. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది కాబట్టి అందుకోసం నేను ఎర్లీ మార్నింగే ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆఫ్టర్ లంచ్కి నేను ఇలా తీసుకుంటారు. బటర్ మిల్క్ తీసుకుని ఒక 1/2 hour 1 hourకి అలా. బట్ అలా చిన్న చిన్న జార్లలో తీసుకుంటూ ఉంటుంటే నాకు క్వాంటిటీ తక్కువ ఫీల్ అనిపిస్తుంది అన్నమాట. పదే పదే ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే కంటే ఇలా ఒక 1 లీటర్ మాట. ఇది 1 లీటర్ ఒక పెద్ద జార్ తీసుకున్నాను, జగ్ లాంటిది. సో అందులోనే వెజిటేబుల్స్ మనం ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కీరా, లెమన్ అండ్ ఖచ్చితంగా అయితే ఆరెంజెస్ ఉండాలి. ఆరెంజెస్ అండ్ అలానే ఈ లెమన్ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకున్నాను, కొన్ని ప్రోమోగ్రానేట్ అండ్ అలానే గ్రేప్స్ కూడా వేసుకున్నాను. మింట్ కూడా వేసుకోవచ్చు మనం. సో అన్నీ కూడా మంచిగా ఒక 5 లేక 6 గంటల పాటు అందులోనే సోక్ అవుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ని మనం ఫిల్టర్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. బాడీ ఏంటంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అన్నమాట ఈ సమ్మర్ టైంలోని. వాటర్ తీసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ వాటర్ అయినా పర్వాలేదు, ఇలా ఈ విధంగా వాటర్ కంటెంట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి కాబట్టి నేను ఇలా డీటాక్స్ వాటర్ని అనేది చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇదైతే మీరు డైట్ వీడియోస్ నుండి చూస్తూ వచ్చారు. సో అదే డీటాక్స్ వాటర్ని అంటే ఇది నెక్స్ట్ డే అన్నమాట. అలా ముందు రోజు తీసుకున్నాను ప్లెయిన్ కానీ, బట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఏంటంటే నేను చియా సీడ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నాను. మీరు సబ్జా ఉంటే సబ్జాని కూడా మనం సబ్జా అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, ఒక 1/2 hour మాత్రమే నానబెట్టుకోవచ్చు, ఒక 15 minutesకి అయిపోతుంది అది. బట్ చియా సీడ్స్ అయితే కనీసం ఒక 2-3 hours అయినా పడుతుంది కదా. చియా సీడ్స్ కూడా నేను మంచిగా సోక్ చేసి ఉంచిన తర్వాత వాటిని కూడా ఒక 3-4 స్పూన్స్ అనేవి అందులో మిక్స్ చేసి తీసుకుంటున్నాను అనమాట. కొబ్బరి నీళ్ళు కానీ లేదా ఇలా మనం తీసుకోవాలనుకుంటున్న ఈ బార్లీ వాటర్ కానీ నార్మల్ వాటర్లో కానీ చియా సీడ్స్ని తీసుకోవడం వలన వెయిట్ లాస్ అనేది తొందరగా
రిజల్ట్ వస్తుందన్నమాట వెయిట్ లాస్కి సంబంధించి. అండ్ ఆ రోజు వాతావరణం చాలా కూల్గా ఉందే కానీ చాలా ఉక్కబోత కింద అనిపించింది. బట్ ప్రజెంట్లో అయితే రోహిణి కార్తలు వచ్చినాయి కదా, మామూలుగా లేవు ఎండలు. అందరూ కేర్ఫుల్గా ఉండడం బెస్ట్. అండ్ ఈవినింగ్ అయ్యింది. ఇక్కడైతే రాగి జావా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. రాగి మాల్ట్ అంటే పిల్లలకి ఎంత ఇష్టం అంటే, కిషాంత్ చిన్న ఏజ్ నుండి కూడా నేను వాడికి పెట్టాను. అప్పటి నుండి చాలా ఇష్టం. పిల్లలకి ఏంటంటే బెల్లం పౌడర్ ఉంటుంది కదా, సో ఆ జాగరీ పౌడర్ అనేది మిక్స్ చేసి ఇస్తాను. కొన్నిసార్లు నేను అలా తీసుకుంటా, లేదంటే కొంచెం సాల్ట్ మిక్స్ చేసి తీసేసుకుంటాను నేను. అండ్ కొన్ని ఫ్రూట్స్ మాట, డ్రాగన్ అండ్ అలానే ఈ గ్రేప్స్ మిక్సింగ్లోని కొద్ది క్వాంటిటీలో. ఫ్రూట్స్ కూడా అంతగా ఎక్కువ తినకపోవడం మంచిది, ఏది తీసుకున్న లిమిట్ కానీ ఇది. అండ్ ఈరోజు వీడియోలో అంతా ఆల్మోస్ట్ నన్ను ఇలానే చూస్తారు. నేను పెద్దగా వీడియో షూట్ చేయలేదన్నమాట. కేవలం ఈ డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నదే మాత్రమే నేను బిట్స్ అనేవి కొన్ని షూట్ చేసినవి ఉన్నాయి, అవే ఇంక్లూడ్ చేసేసాను. అండ్ ఇది పిల్లలైతే ఈవినింగ్ అయింది, మంచిగా ఆటలు అనేవి మొదలుపెట్టి ఆడుకుంటున్నారు అన్నమాట. ఓకేనండి. తర్వాత కాసేపు ఇలా నేను వీడియో అనేది ఎడిటింగ్ చేసుకుని కామెంట్స్కి రిప్లైలు ఇస్తున్నాను అనమాట. వీడియో ఎడిటింగ్ అంతా కూడా ఐఫోన్లో చేసేస్తాను. అది పోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా OnePlus 7 మొబైల్ అనేది చేతిలో ఉంటుంది. కామెంట్స్ చూస్తూ రిప్లైలు ఇస్తూ కొన్ని సందర్భాల్లో ఇంకా లేట్ అయిపోయింది అంటే ఇంక ఇవ్వలేను. అండ్ మావయ్య గారు అయితే వస్తున్నప్పుడు కలెక్టర్కాయలు మామిడికాయలు తెచ్చారని చెప్పాను కదా, సో ఆ మామిడి పళ్ళు అయితే ఇంకా ముగ్గలేదు. అందుకోసం కొంచెం అటు దోరగా ఉన్నాయి, అటు కంప్లీట్గా ముగ్గలేదు, అలానే ఎక్కువ పచ్చిగా లేవన్నమాట. సో మంచిగా పీసెస్ కింద కట్ చేసి ఇలా ఉప్పు కారం అనేది వేసాను. కిషాంత్ కాదు, రిత్విక్కి నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే నాకంటే కూడా ఎక్కువ రిత్విక్కే ఇష్టం అన్నమాట. అంటే ఈ సమ్మర్ వచ్చింది అంటే ఖచ్చితంగా మామిడికాయలు ఉంటాయి కదా, పళ్ళు కాదు పచ్చి మామిడికాయలే. సో అవైతే ఉన్నాయి అంటే ఇలా ఉప్పు కారం వేసుకుని తింటాము. అండ్ మామిడి పళ్ళు సీజన్ లేకపోయినా సరే జామ పళ్ళునైనా అంటే జామకాయలనైనా సరే మంచిగా కట్ చేసి ఉప్పు కారం వేసి తింటాము. ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉంది అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు వీడియో ఏంటంటే రోజు మొత్తంలో నేను ఏమైతే తింటున్నా, ఏం తీసుకుంటున్నాం ఏంటి అని అన్నది వీడియో ద్వారా ఒక షార్ట్గా వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. అంటే రోజు ఇదే ఉండదు కదా, ఇలానే ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్, స్పెషల్స్, రెసిపీస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పిల్లలైతే ఆటలాడొచ్చారు, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి టీవీ చూస్తున్నాం అన్నమాట ముగ్గురం కలిపి. రోజుకో ఏదో ఒక మూవీ పెట్టుకుని అలా వాచ్ చేసేవాళ్ళం. వాళ్ళు కంటిన్యూ చేసినా నాకు ఏదో వర్క్ ఉంటే నేను మధ్యలో మళ్ళీ పక్కకు వెళ్ళిపోతూ ఏదో పనులు అయిన తర్వాత మధ్యలో అలా ఆలకిస్తూ ఉంటాను. బట్ క్లైమాక్స్ సీన్కి వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను అనమాట. వాళ్ళతో అలా కాసేపు స్పెండ్ చేసాము. అండ్ నైట్ అయిపోయింది, అంటే ఈవినింగ్ అవుతుంది. ఇంచుమించుగా 6:30 అరౌండ్ 7 అయ్యేసరికల్లా పిల్లలకి అలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కూర్చుని ఉంటారు. మార్నింగ్ కుక్ చేసినటువంటి రైస్ ఏదైనా ఉంటే ఈవినింగ్కి వాళ్ళకి ఎగ్స్ తోటి ఫ్రైడ్ రైస్ లాగా ఏదో ప్రిపేర్ చేసి ఇస్తాను. సో నా విషయానికి వస్తే ఈరోజు డిన్నర్కి నేను అంటే మనం ఇది ఈవినింగ్ చాట్గా తీసుకోవచ్చు, లేదు అంటే నైట్ డిన్నర్గా కానీ చాలా తక్కువ క్వాంటిటీలో. ఆల్రెడీ మొన్నటి వీడియోలో మీకు చూపించాను కదా, సోక్ చేసినటువంటి ఈ కాబులి శనగలు, అలానే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా అవి, అండ్ తర్వాత ఈ రాజ్మా, మూడింటిని కలిపి నానబెట్టేసి అనమాట. ఒకే నైట్ మూడింటిని మంచి క్వాంటిటీలో నానబెట్టేసాను. ఒక 2 గుప్పెళ్ళు అలా తీసుకోండి. సో అన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసి నేను కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ అండ్ అలానే సాల్ట్ అనేది వేసేసి
ఒక 3 or 4 విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుందన్నమాట. అది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు, మరి గట్టిగా కాకుండా మెత్తగా అయ్యేటట్టు చూసుకుంటేనే డైజెషన్ ఫాస్ట్గా బాగుంటుందన్నమాట. అండ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడే కొంచెం వేసుకుంటే మనం నార్మల్గా ప్లెయిన్గా కూడా తినేయచ్చు, బాగుంటుంది. అంటే మనం శనగలు దేవుడి దగ్గర పెట్టే శనగలను అవి నానబెట్టుకుని ఇలాగే కదా తింటాము. సో ఆ టైప్లోనే ఉంటుంది. కాకపోతే వీటికి ఈరోజు ఏంటంటే నేను తాలింపు అనేది వేసి తిందామని అనుకుంటున్నా. కొన్ని సందర్భాలు ఎప్పుడైనా ఆకలేస్తున్నప్పుడు వేరే ఏదో వెతుక్కుని తినే కంటే ఈ ఆప్షన్ బాగుంటుందని చెప్పి కుక్ చేసి స్టోర్ చేసుకుంటాను అనమాట, 2-3 డేస్ వచ్చేటట్టు. కానీ సో గుప్పుడు తీసుకుని తినేస్తుంటాను అనమాట ఆకలేస్తున్నప్పుడు. చాలా బాగుంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. వీటిలో ఏంటంటే ఫుల్ హై రిచ్ ప్రోటీన్ అండ్ అలానే ఫైబర్ అన్నీ ఇంక్లూడింగ్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడైతే తాలింపుకి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా లిటిల్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని, శనగపప్పులు అంటే నాకు చాలా ఇష్టం. పంట కింద పడినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా కమ్మగానే. అందుకోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ అలానే ఈ పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసాను. సో ఆల్రెడీ కొద్దిగా తీసుకున్నాను అనమాట, తక్కువ క్వాంటిటీలో. ఇది యాక్చువల్గా లాస్ట్ డే అన్నమాట. సో మధ్యలో అన్నీ తినేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట బౌల్, అందుకే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఇవే ఉంటే వాటిని పోపు అనేది వేసుకుంటున్నాను. కొంచెం లెమన్ అనేది కూడా స్క్వీజ్ చేసేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. లిటిల్గా కొంచెం మళ్ళీ ఉప్పు అలానే కారం 2 యాడ్ చేశాను. బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అంటే తాలింపు అనేది ఈ నిమ్మరసం వేసుకుని చాట్ టైప్లో బాగుంటుంది కదా. వర్షాల టైంలో ఇది ఎక్సలెంట్గా ఉంటుంది, వేసవకాలం కంటే కూడా. అండ్ ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, ఇది నైట్ టైం తింటున్నారు, గ్యాస్ ఫామ్ అవ్వదా ఏంటి అని చెప్పేసి. ఒక ఫుడ్కి అనేది మనం అలవాటు పడ్డాము అంటే అలాంటి ప్రాబ్లం ఉండదు. అలవాటు లేని వాళ్ళు డే టైంలో ట్రై చేస్తే ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో ఇది మాట అండి. నేను ఇవాళ చేసినటువంటి వీడియో అంతా కూడా షార్ట్ కట్లోనే షేర్ చేశాను. ఇదే వీడియోని ఇంకాస్త కష్టపడినట్టుగా అంటే చాప్ చేస్తున్నట్టు, ఆ పూజ విధానం కానీ ఇంట్లో వంట చేస్తున్నట్టు కానీ అన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా చూపిస్తే ఇంకొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది అంతేకాని. సో ఇవన్నీ ఏంటంటే డైలీ ఉండేటువంటి రొటీన్ వర్క్స్ మాట. అండ్ ఓకే, మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కమెంట్స్ పెట్టండి. అండ్ అంతేకాకుండా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కమెంట్స్ పెడితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, టుడే వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.